హాయ్ అండి. నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండి. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఎప్పుడు రైస్‌తోనే కాకుండా ఈరోజు ఒక మంచి ప్రోటీన్ రిచ్ పలావ్‌ని చూపించబోతున్నాను. అది కీన్వా మష్రూమ్ పలావ్. కీన్వాని ఫస్ట్ ఎలా వాష్ చేసుకోవాలి, ఎలా కుక్ చేసుకోవాలి అని కూడా చూపిస్తాను. నేను ఆల్రెడీ లాస్ట్ టైం లైవ్ చేస్తున్నప్పుడు కొన్ని క్వెషన్స్ అయితే వచ్చినాయి. సో, ఈరోజైతే ఈ వీడియోలో ఎలా వాష్ చేసుకోవాలి అని చూపిస్తాను. సో, నేనైతే ఇప్పుడు తీసుకుంది ఆ గ్లాస్ ఉంది కదా! కొంచెం అంత క్వాంటిటీతో తీసుకున్నాను. సో ఇప్పుడైతే అండర్ రన్నింగ్ వాటర్లో కీన్వాని ఇలా చేతులతో తడిపి ఇలా మెదిపి వాష్ చేసుకోవాలన్నమాట. ఒక జాలి స్ట్రైనర్లో తీసుకోవాలి ఇదైతే. సో అప్పుడే మనకి కీన్వా అనేది వాష్ చేయడం అవుతుంది. చాలా చిన్నగా ఉంటుంది కదా, వాష్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది గిన్నెలో వేసి వాష్ చేసేస్తే. సో అందుకని ఇలాంటి జాలి గిన్నెలో తీసుకొని వాష్ చేసుకోవాలి. అండర్ రన్నింగ్ వాటర్లో వాష్ చేసుకుంటే దానిపైన ఉండే బ్రౌన్ కలర్ తేమ లాంటిది పోయి ఈ కీన్వా అనేది మనకి చేదుగా అనిపించదన్నమాట. సో ఇప్పుడు ఇదే వడకట్టిన దాంట్లోనే ఉంచేసి స్ట్రైనర్లోనే ఉంచేసి అలా ఒక కింద పెట్టి వాటర్ అంతా డ్రై అయిపోనివ్వాలన్నమాట. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ మనం సోక్ చేసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడైతే నేను ఒక కళాయి పెట్టుకున్నాను. అందులో 1/2 టీ స్పూన్ ఆఫ్ గీ వేసుకున్నాను. ఇందులో కొంచెం అంత సోంపు, ఒక స్టార్ అనేస్లో ఒక రేకు తీసుకున్నాను, ఒక లవంగం, రెండు లవంగాలు, ఒక ఎలాచి అండ్ చిన్న స్టిక్ ఆఫ్ సినమన్ తీసుకున్నాను, దాల్చిన చెక్క. ఇవి కొంచెం ఫ్రై అవుతూ ఉండగానే ఇందులో నేను ఒక గ్రీన్ చిల్లీ అయితే వేసుకుంటున్నాను. గ్రీన్ చిల్లీ, దాని తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు. ఈ పలావ్ కాబట్టి నేను కొంచెం పొడవుగా కోసుకున్నాను ఉల్లిపాయలని. ఇవి కొంచెం ఫ్రై అవనివ్వాలి. మనం చాలా తక్కువ క్వాంటిటీయే గీ వేసాము, ఇంకెటువంటి ఆయిల్ వేయలేదు కాబట్టి. సో మాడిపోకుండా నేనైతే కొంచెం అంతా సాల్ట్ స్ప్రింకిల్ చేసి మూత పెట్టి మగ్గించేసుకుంటున్నాను. బాగా కలుపుకుంటూ ఉండాలి. దాని తర్వాత నేనైతే కొంచెం అంతా క్యారెట్ తీసుకున్నాను. 1/2 క్యారెట్ని తీసుకొని బాగా సన్నంగా కట్ చేసేసుకున్నాను. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో మంచి టేస్ట్ కోసం అని చెప్పి కొంచెం అంతా నేను జీడిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. నేను ఎందుకు మాటికి మూత పెడుతున్నాను అంటే, నేను చాలా తక్కువ ఆయిల్ వేశాను, గీ తక్కువ వేశాను కాబట్టి మాడిపోకుండా ఉండడం కోసం అని చెప్పి నేను మూత పెట్టి మాటికి కలుపుకుంటున్నాను. అండ్ దెన్ స్వీట్ కార్న్, మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి. నేనేంటంటే ఇవి కొంచెం ఎందుకు వేసుకున్నాను అంటే, మష్రూమ్ క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నాను. దాని తర్వాత నేనైతే టొమాటోస్ వేసుకొని ఇవన్నీ మగ్గడానికి అని చెప్పి నేను మూత పెట్టి మళ్ళీ మగ్గించేసుకున్నాను. వన్స్ ఇవి మగ్గుతున్నాయి అని అన్నప్పుడే మష్రూమ్స్ కూడా వాష్ చేసేసుకొని బాగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇవి వేసేసుకొని కూడా మూత పెట్టేసుకోండి. మీరు సాల్ట్ అది అడ్జస్ట్ చేసేసుకోండి. ఇక్కడే సాల్ట్ వేసేసుకోండి, గరం మసాలా వేసుకోండి, దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఇవి బాగా ఫ్రై అవనివ్వాలి. ఇవి బాగా ఫ్రై అయితే దానిలో నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. అప్పుడు మనం ఎసరు పోసుకుంటాం. సో ఇక్కడ వాడేవన్నీ కూడా మనకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉండేవే. మెయిన్గా కీన్వాలో ఏంటంటే చాలా రిచ్ ప్రోటీన్ ఉంటుంది. ఎక్కువగా ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన మన టమ్మీని ఫుల్గా ఉంచేటట్టుగా ఉంటుంది. అంటే ఎక్కువ ఆకలి అనేది వేయదు. అంటే మనకి క్రేవింగ్స్, అన్నం తిన్నాక ఏదైనా తినాలి అనే క్రేవింగ్స్ అనేది ఉండదన్నమాట మెయిన్గా. సో ఇప్పుడైతే పుదీనా ఆకులను వేసుకుంటున్నాను. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకనే నేను కొత్తిమీర వేయలేదు. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర, పుదీనా ఈ స్టేజ్లో వేసేసుకోండి. సో ఇవి వేసి మళ్ళీ ఒక్కసారి కొంచెం ఆ పచ్చివాసన అంతా పోయినంత వరకు వేయించుకొని అండ్ దెన్ పెరుగుని వేసుకోండి. హాఫ్ కప్ ఆఫ్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోండి. దెన్ దీని తర్వాత మనం ఈ మూత పెట్టేసి బాగా మగ్గించేసుకోవాలి. ఈ ప్రోటీన్ రిచ్ పలావ్ని మీరు లంచ్లోకైనా తీసుకోవచ్చు, డిన్నర్లోకైనా తీసుకోవచ్చు. నేనైతే లంచ్లోకి తీసుకున్నాను. కీన్వా అయితే ఇదొక సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చును. ఇందులో ప్రోటీన్ అండ్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉండడం వలన మన టమ్మీకి ఫుల్గా ఉంటుంది. అండ్ అలానే హెల్తీ లైఫ్ స్టైల్కి ఇదొక గ్రేట్ ఆప్షన్. మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, వెయిట్ తగ్గించుకోవాలి, వెయిట్ మేనేజ్మెంట్లో ఈ కీన్వాని యూస్ చేస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే మనం చూడొచ్చు. చాలా మంచిగా రిజల్ట్ కూడా కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయాయి, బాయిల్ అయిపోతున్నాయి అని అన్నప్పుడు, బాయిల్ కాదు అదే మగ్గిపోయాయి అని అన్నప్పుడు నేను డబల్ ద క్వాంటిటీ రైస్ ఎంతైతే తీసుకున్నానో, ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి డబల్ ద క్వాంటిటీ
వాటర్ తీసుకుంటున్నాను కీన్వా ఎంతైతే తీసుకున్నాను దాన్ని డబల్ క్వాంటిటీ తీసుకొని వన్స్ ఇక్కడ మీరు చూసుకోండి, సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. మీకు కనుక ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అని అనిపిస్తే ఈ స్టేజ్లోనే సాల్ట్ని వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అండ్ అలానే నాకు కొంచెం చట్పటాగా తినాలని అనిపించింది కాబట్టి నేను కొంచెం అంతా లెమన్ జ్యూస్ వేసుకున్నాను. మీకు అవసరం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. సో ఇక్కడ లెమన్ జ్యూస్ వేసాను. వన్స్ ఇది రోలింగ్ బాయిలింగ్ అవుతుంది కదా, అప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న కీన్వాని ఇందులోకి వేసేస్తామన్నమాట. సో ఇక్కడైతే వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న కీన్వాని వేసేస్తాం. ఇక్కడ నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను సాల్ట్ని సరిపోయిందా లేదా అని. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి టేస్ట్ అయితే సూపర్గా ఉంది. పుల్లగా మంచి క్రంచీగా క్యాష్యూస్ తగులుతూ చాలా బాగుంది టేస్ట్ అయితే. తప్పకుండా ఎవరైనా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయండి. చాలా బాగుంది. ఎప్పుడు రైస్తోనే కాకుండా సంథింగ్ డిఫరెంట్గా, కీన్వాలో మంచి ప్రోటీన్ ఉంటుంది, అలానే ఫైబర్ ఉంటుంది. అలానే మనం వేసిన మష్రూమ్స్ కోసం మనకు తెలిసిందే. ఇక్కడ ఇందులో వేసినవన్నీ కూడా కూరగాయలే వేసాము. మీ దగ్గర గ్రీన్ పీస్ ఉంటే గ్రీన్ పీస్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇదైతే ఇప్పుడు ఉడకనిద్దాము. ఇది ఉడుకుతున్నప్పుడు ఇది ఉడికిన తర్వాత పువ్వులాగా విడుతుందనమాట. అంటే ఇక్కడ మనకి తెలియకపోవచ్చు. వన్స్ స్టవ్ ఆఫ్ చేసి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీరు మూత పెట్టి స్టీమ్ మీద మగ్గనివ్వాలన్నమాట. అప్పుడు ఆ రైస్ అనేది ఈ కీన్వా అనేది ఒక ఫ్లవర్ లాగా విచ్చుకుంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. సో ఈ స్టేజ్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఆ వేడికే అది విచ్చుకుంటుంది అనమాట. సో ఇప్పుడైతే ఇంకా మన కీన్వా మష్రూమ్ పలావ్ రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు నేనైతే ప్లేట్లోకి సర్వింగ్ చేసేసుకుంటున్నాను. దీన్ని నేను ఆనియన్ అండ్ టొమాటో రైతాతో తీసుకున్నాను. చాలా బాగుంది. నాకైతే ఫుల్గా మధ్యాహ్నమే మొత్తం తినేసాను, అంత నచ్చింది నాకైతే. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఎవరైనా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. మీకు కొంచెమైనా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇది చూసారు కదా, విచ్చుకుంటుంది అని చెప్పాను కదా ఇక్కడ, అందుకనే నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. తప్పకుండా డూ ట్రై ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.